ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. ఈరోజు కొన్ని మాటలు, దేవుని మాటలు మనం అందరూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవుడిగా బ్రతుకుతున్నటువంటి మనం క్రీస్తును కనపరిచే విధంగా కాకుండా ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో బ్రతికితే నిజమైనటువంటి క్రీస్తుని కనుమరుగు చేసిన వారిగా ఈ రోజుల్లో క్రైస్తవులు బ్రతుకుతున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా, తెలుసుకునే విధంగా మనం బ్రతకాలంటే 3 ఆలోచనలు మన హృదయంలో, అనగా క్రైస్తవుడి హృదయాల్లో ఎప్పటికీ నిలుపుకోగలిగితే తప్పకుండా క్రీస్తుని ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా మనం బ్రతకొచ్చు. అదేదనగా మొట్టమొదటిగా మదిలో వాక్యం ఉండాలి. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎప్పుడైతే దేవుని వాక్యం వెలుగై ఉందో మన హృదయంలో మన చీకటి ఆలోచనలు, చీకటి కోణాలు వెలుగులోనికి వచ్చినప్పుడు ఒక నిజమైనటువంటి క్రైస్తవుని ఆలోచనలు, లక్షణాలు బయటపడతాయి. కాబట్టి ఎదుటివారికి, ఈ లోకానుసారమైనటువంటి ఉన్న వారికి ఒక వెలుగులా ఒక క్రైస్తవుడు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎల్లప్పుడూ నీ చీకటి కోణాలను తొలగించేది వాక్యమే. కాబట్టి హృదయములో నీ వాక్యము తప్పకుండా ఉండాలి. రెండవదిగా గదిలో ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే నీ గదిలో ప్రార్థన ఉంటే క్రీస్తు నీకు స్నేహితుడైపోయి నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడు ఆలోచనలను దూరపరిచి స్నేహితుడిగా మారి ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో నుంచి ఆయనని బయటికి తీసుకువస్తాడు. అప్పుడు లోకానికి దూరంగా ఉండి క్రీస్తుని నీ హృదయంలో ఉంచుకొని ఈ లోకానికి క్రీస్తుని కనపరిచే విధంగా నువ్వు మారుతావు. కాబట్టి ఎప్పుడు కూడా నీ యొక్క గదిలో ప్రార్థన ఉండాలి. మూడవదిగా వీధిలో సాక్ష్యం ఉండాలి. ఎప్పుడైతే నీ మదిలో వాక్యం ఉంటుందో, ఎప్పుడైతే నీ గదిలో ప్రార్థన ఉంటుందో, అప్పుడు నీవు నిజంగా క్రీస్తు సాక్షిగా బ్రతకడానికి క్రీస్తు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. ఎందుకంటే సౌలును పౌలుగా మార్చి ఆయన క్రీస్తు కొరకై హతసాక్షిగా చనిపోవడానికి కూడా భయపడలేనంతగా క్రీస్తు సాక్షిగా ఈ రోజు వరకు మనము ఆయనను ఉదాహరణగా తీసుకుంటున్నాం. కాబట్టి మన హృదయాల్లో దేవుని వాక్యం ఉండి, ప్రార్థన ఉండి, క్రీస్తు సాక్షిగా మనం ఉన్నట్లయితే, ఎప్పుడైతే క్రీస్తును మనం ఎత్తిపట్టుకుని ఆయన కొరకు మనం బ్రతికి నిలబడతామో, ఆయన మనల్ని ఎత్తిపట్టుకుని ఆయన సాక్షిగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ వాక్యము దేవుడు మీ అందరి హృదయాలు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.